హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నేను ఆలుతో పునుగులు చేస్తున్నానండి. అంటే స్టఫింగ్ ఆలు పునుగులండి. లోపల వచ్చి స్టఫింగ్ ఆలుతో చేస్తాను. పైన పునుగుల్లా క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 3 మీడియం సైజు ఆలునైతే తీసుకున్నానండి. తీసుకొని బాయిల్ చేసుకొని దాని తొక్క తీసిన ఆలుని మనం చేత్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వచ్చి సాల్ట్ అండి, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. కారం చూసేసుకోండి, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకుందరు. ఎందుకంటే ఇప్పుడు మనం మసాలాలు ఇంకా వేస్తాము అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువైపోద్ది. ఇదైతే గరం మసాలా అండి, 1 స్పూన్ వేసాను. ఇది చాట్ మసాలా అండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, 1 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర ఫైనల్గా వేసి ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కారం కొంచెం తక్కువ అనిపిస్తుంటే ఇంకొంచెం కారం వేసి మనం కలుపుకోవచ్చు. నేను ఇంకో స్పూన్ అయితే కారాన్ని వేసుకున్నానండి. మనకు స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవాలండి, పర్లేదు. ఇలా అయితే పర్వాలేదు అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇది వచ్చి నేను బియ్యం పిండిలో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఆలుని మనం బాల్స్లా చేసుకొని ఈ బియ్యం పిండి మిశ్రమంలో మనం డిప్ చేసి ఇంకా కడాయి పెట్టుకున్నాం కదా, నూనె వేసి అది వేడిన నూనెలో ఈ బాల్స్ని వేసి మనం క్రిస్పీగా వేయించుకోవాలండి. కొంచెం వేసిన తర్వాత కాసేపు కదిలించకూడదండి, కదిలిస్తే మళ్ళీ మొత్తం ఇంకా విరిగిపోవడం అలా అవుతుంది. కాబట్టి కాసేపు మనం వాటిని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మనం పక్కకు తిప్పుకోవాలండి. చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మంచి కలర్ వచ్చేదాకా మనము ఇదేం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి నేనైతే వాటిని కలర్ వచ్చేసాయి కాబట్టి తీసేసాను. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. పునుగుల్లా ఉంటాయి అండ్ లోపల స్టఫింగ్ ఆలు ఉంటుంది కాబట్టి మంచి స్నాక్ అండి ఇది ఈవినింగ్. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చూడడానికి అయితే పునుగుల్లాగే ఉంటాయండి, కానీ లోపల అయితే ఆలు స్టఫింగ్ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. నేనైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చిపోయాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.